దోచుకొని దాచుకున్న దొంగ డబ్బుతో రోజుకో మీటింగ్ పెట్టి రోజుకో అబద్ధాన్ని కొత్త అబద్ధాన్ని ఒక డ్రామాలాగా చేస్తున్న ఈ కేటీఆర్ ఈ మాటలను కానీ ఆ ప్రచారాన్ని కానీ తెలంగాణ ప్రజలు నమ్మకండి. ఎందుకంటే అధికారం పోయిన మిషలో నాకు తెలిసి పిచ్చి కుక్క గరిచిందో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడే మాటల తీరులో కానీ చేసే అబద్ధాల్లో కానీ చేస్తున్న ఈ కార్యాల్లో కానీ. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూన్న దళితుల భూములు మీన్స్ అసైన్ ల్యాండ్స్, లేదంటే కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ల్యాండ్స్, లేదు భూదాన్ ల్యాండ్స్, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ భూములు, ఇట్లా 5-6 రకాల భూములు ఆ 2 టెన్యూర్లలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం దోచుకున్న దోపిడీ రాబందుల కంటే ఎక్కువగా మారిన పరిస్థితి. ఆ రోజు అంటుంటాం మేము, ఏంది భారత రాబందుల సమితి అని చెప్పేసి. ఎక్కడికి వీళ్ళ యొక్క అకృత్యాలు చేరినాయి అంటే చివరికి ఎస్బీఐ ఆఫీసర్లను కూడా మరి ఫోన్ ట్యాపింగ్తో లొంగ తీసుకున్నారా లేకపోతే ఇతరత్ర కారణాలతో లొంగ తీసుకున్నారా తెలియదు. కానీ 2011లో ఎస్బీఐ కేటాయించిన భూమిని రద్దు చేసింది వీళ్ళే. దాంట్లో నిర్మాణాలు కట్టేందుకు చర్యలు తీసుకోకుండా వాళ్ళని అట్ట వదిలేసింది వీళ్ళే. చివరికి ఇళ్ల పార్టీ నాయకులు ఎస్బీఐ ముఖ్య అధికారులనంత చేతిలో పట్టుకొని చివరికి అది ఆక్షన్ జరుగుతున్నప్పుడు, ఎందుకంటే 300 కోట్ల వరకు ఒక ఎకరం బలికి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తున్నది కదా, రావద్దని చెప్పి దాన్ని అట్లా ఆ కేసులు ఉన్నాయని చెప్పి అట్టే పెట్టి మళ్ళీ ఆక్షన్ తర్వాత కోర్టుకు పంపించేసి అది ఎస్బీఐకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీ పెట్టే ప్రయత్నం చేశారు. ఇంత నీచులా హెచ్యు భూములు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి అయితే అవి చెందకుండా ఏదో ప్రకృతి విధ్వంసం జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి అక్కడ 9,000 కోట్లు వస్తే రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడ, లేకపోతే రైతులకు ఏం చేస్తాడో, ఇంకా లేకపోతే ప్రభుత్వ పథకాలు ఏం చేస్తాడో, చేస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందో అని అట్లా చేస్తారు. ఇప్పుడు ఇది 1,500 కోట్ల రూపాయలది. దీన్ని అడ్డుకోవాలని కుట్రలు. ఎందుకు ఇంత నీచాతి నీచంగా మీ రాజనీతి దిగజారిందో కనీసం ఆత్మపరిశీలన చేసుకునేటోడు లేడా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం ఒక అఘోరాలాగా కాదు. ఒక విషయం చెప్పాలంటే నాకు అనిపిస్తున్నది, ఇలాంటి ప్రతిపక్షం ఉన్న దగ్గర ప్రజలకు మంచి పక్కన పెడితే ఏమనాలి, విష ప్రచారాలతో రోజుకొక వర్గాన్ని రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నాం. మూసీ కట్టలేదు, ఇలా మూసీ పరివాహక ప్రాంతంలో బాధితులనేమో నష్టం చేసినట్టు, పేదలనేమో ప్రభుత్వం దోచుకున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఈ కుట్ర తెలుసా? కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని 83 ఎకరాలు గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి ఇచ్చినందుకు ఇక వశపడట్లే. అక్కడ ఒక మీటింగ్ గాయించాలి, ఆడబెట్టేసి ఆడవాళ్ళని లేపాలి. ఎట్లా అసలు మీకు అభివృద్ధి సంక్షేమం అంటే మీ అభివృద్ధి మీ సంక్షేమం అయింది. ఇలా మూసి పునరుజ్జీవం జరిగితే ఏం జరుగుతుందో మున్సిపల్ శాఖగా ఎలగబెట్టిండి. తెలుసు చేయలేకపోతే నీ చేతగనంతాన్ని ఎక్కడ కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు ఎందుకు చేస్తున్నావు? ఈరోజు 1,00,000 పైచిలకు ఇండ్లు పేదలకు కట్టించడానికి ఇలా జిహెచ్ఎంసీ పరిధిలో కానీ, ఎంఎంసీ పరిధిలో కానీ, లేకపోతే సిఎంసీ పరిధిలో కానీ, ఫ్యూచర్ సిటీ ఏరియాలో కానీ ఒక ప్రయత్నం జరుగుతుంది. అది పక్కన పెట్టి ఏదో మొత్తం అక్కడ భూములు తీసుకుంటున్నట్టుగా మూసి పరివాహక ప్రాంతంలో జరిగే దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి నువ్వు ఎంత చేసినా నిన్నెవ్వడు నమ్మడు. కారణం ఎందుకంటే హైదరాబాద్ను సర్వం దోచుకుంది నువ్వు కాబట్టి. ఆ దోచుకున్న డబ్బు రాష్ట్రాల్లోనే కాదు దేశాల్లో కూడా తగలబెట్టి ఇప్పుడు వాటితో వచ్చే వాటితో ఇవన్నీ నాటకాలు చేస్తున్న పరిస్థితి ఎవరికి తెలియదు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని చెప్పకపోతే సరే, అబద్ధాలని చెప్పి వర్గాలను రెచ్చగొట్టడం ఏమో అంటున్నాడు. కాంగ్రెస్ వాళ్ళను ఇట్లా తిరగనీయకండి, అట్లా చేయనీయకండి అని చెప్పి అసలు నిన్ను బయట తిరగనీయడమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పు. ఎందుకంటే ఆ మానసిక స్థితి చూసుకొని ప్రభుత్వం ఖర్చులతోనే హాస్పిటల్లో పడేస్తే అయిపోతుంది. మామూలుగా ఏం చేస్తారు, పిచ్చి కుక్కలు బజార్లో తిరుగుతుంటే తీసుకుపోయి ఎట్లా హాస్పిటల్లో పడేస్తారు, అట్లా చేయాల్సిన అవసరం ఉంది నిన్ను. ప్రతి దగ్గరికి పోయి విద్వేషం జిమ్ముడు తప్పితే నీ ఏమంటారు నీ రాజకీయానికి ఏమైనా కనీసం
ఏ విధంగా వ్యవహరించాలి, గతంలో మంత్రిగా నేను చేసిన అనేది ఏమైనా ఉందా నీకు? ఏమైనా తిడితే తిట్టిందని అంటారు, ఏమన్నా అంటే అంటారని అంటారు. మరి ఇట్లాంటి పనికిమాలిన అబద్ధాలు చెప్పడానికి సిగ్గుండాలి కదా. గతంలోనే చెప్పినాం, కేసీఆర్కి ఇట్లాంటివన్నీ మాకు ఇచ్చిపోయినావు, నువ్వు ప్రతిపక్ష నాయకుని అని చెప్పుకుంటున్నావు, ప్రతిపక్ష నాయకునిగా ఉండవు, పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి ప్రతిపక్ష పాత్రలో పెడితే ఏం తెలుసని కేవలం విద్వేషం తప్పితే, రెచ్చగొట్టడం తప్పితే, అట్లా లగచర్ల ఆడ రైతుల్లో కొంతమంది వేరేటోళ్ళని పెట్టి అక్కడ దాడులు చేయించి ఆర్టీసీ ఉద్యమంలో ఇంకో రకంగా అందరిని రెచ్చగొట్టి, ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్స్కి సంబంధించిన వాళ్ళను రెచ్చగొట్టి, అంటే ఎక్కడ పోయినా సరే గతంలో మేము తెలంగాణ మూవ్మెంట్లో ఇట్లా రెచ్చగొట్టి మేమందరం కాపాడితే కాపాడబడ్డారు. కానీ ఇప్పుడు మీరు రెచ్చగొడితే రెచ్చిపోయేటోళ్ళు లేకపోగా ప్రజల మనసుల్లో ఎందుకు ఇలాంటి డిస్టర్బెన్స్లు క్రియేట్ చేస్తున్నారు? ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇట్లాంటి నాయకత్వంతో మీకు అది పవర్ పక్కన పెట్టు, వాళ్ళు లేచేది పక్కన పెట్టు, ఆల్రెడీ వాళ్ళ పని ఎక్కడైపోయిందని అయిపోద్దని జనం అనుకుంటారని ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ఆయన. అంతకు తప్పితే మరేమీ లేదు. లేకపోతే బావబామార్తుల మధ్యన పోటీలో బావ కంటే ముందు కేటీఆర్ కష్టపడ్డాడు కదా అని జనం అనుకోవడానికి చేసే డ్రామానే ఇది. దీంట్లో ఎక్స్పోజింగ్ కొరకు ఇలాంటి ఒక చెత్త అబద్ధాలను ప్రచారం చేస్తే ప్రజలు ఎందుకు నమ్ముతారు? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు ఎందుకు ప్రజలు చూస్తలేరా? ఇక నువ్వు చెప్తేనే వింటారా? మొదటగా ఏ విధంగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించాలనో ఆ ప్రయత్నం చేయండి వీలైతే. లేకపోతే మొన్న ఏ విధంగా ప్రజలు ఓడగొట్టిందో అట్నే మళ్ళీ ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కనీసం మానవ విలువలు, రాజకీయ విలువలు, నైతిక విలువలు అనే పదాలకు అర్థమన్న తెలుసుకొని అట్లా నడుచుకోవడం తెలుసుకుంటే మంచిది.